ఒకసారి బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమనుకోపాకండి, మీ గురించి ఒక మంచి వాక్యం రాస్తుంది అక్కడ, చూపిద్దామని ఎత్తమని చెప్పాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. నేను ప్రభు బలలో చేయి వేస్తున్నాను అన్నలో ఒకసారి చేతులెత్తనండి. ప్రైజ్ గాడ్. చాలామంది తీసుకుంటున్నారు. మరి ప్రభు బల తీసుకున్న వాళ్ళు ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నారా? నేను ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నాను అన్నలో ఒకసారి చేతులెత్తండి. ప్రైజ్ గాడ్. కొంతమంది ఎత్తారు. బల్లా తీసుకున్న వాళ్ళు కనుక ఆయన మరణాన్ని ప్రకటించకపోతే మీకు నిత్య నరకం ఉంది. యేసు ప్రభు దేవుడు అని నమ్మినవాడు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినవాడు బలలో చేయి వేయాలి. బలలో చేయి వేసేవాడు ఆయన మరణాన్ని ప్రకటించాలి. వీటిల్లో ఏది జరగకపోయినా కూడా నువ్వు ఇంకా స్టిల్ పాపివే. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంత పాపంలో ఉన్నారో, నువ్వు బాప్తిసం తీసుకొని రొట్టెలో చేయి వేస్తున్నా కూడా నువ్వు కూడా అదే పాపంలో ఉన్నావు. యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ ఉందో లేదో మీకు తెలిసిద్ది. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఉందా అండి? మీరు నమ్మారు, బాప్తిసం తీసుకుంటున్నారు, ఇక్కడికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కానుకలు వేసుకుంటున్నారు, ఆయన మరణాన్ని మాత్రం ప్రకటించట్లేదు. అందుకని మీరు అన్ని ఆజ్ఞల్ని పాటించట్లేదు, అపరాధులు అయిపోయారు. ఏం ఉపయోగం లేదు. మీరు చేసే భక్తి అంతా వ్యర్థమే, మీకు నరకమే. ఎంతోమందిని రోజు చచ్చిపోతున్నారు. ఆ లిస్టులో మనం లేకుండా సజీవుల లెక్కలో ఉన్నాం. దేనికి ఉన్నాం తెలుసుకోవాలి. నామకార్థంగా ఎన్ని రోజులు బ్రతికితే ఏం ఉపయోగం? మన జీవితాల్లో ఇంకా అనారోగ్యాలు, అప్పులంటే ఎందుకు ఉండవు? దేవుడు చెప్పిన పని చేయాలి. ఇప్పుడు దేశం మొత్తం తిరుగుతున్నాను, నన్ను పోషిస్తున్నాడు దేవుడు. నువ్వు కష్టపడి పని చేసుకుంటున్నావు, నేను ఎందుకు పోషించట్లేదు? నీకెందుకు ఇంకా అప్పులు ఉన్నాయి? నీకెందుకు ఇంకా అనారోగ్యం ఉంది? నువ్వు దేవుడి పని చేయట్లా, అందుకే ఆయన నీ పని చేయట్లా. తెలుసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు.